హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ బ్యాచులర్ స్టైల్ వంకాయ కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఏగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఏగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా ఏగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలు వంకాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడ్డ కారం వేసుకోవాలి. రుచికి సరిపడ్డ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ టమాటా ముక్కలు కూడా వంకాయలో బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుంది. మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయి అని తెలిసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన బ్యాచులర్ స్టైల్ వంకాయ కర్రీ ఈజ్ రెడీ. ఎమ్మీ వంకాయ కర్రీ ఈజ్ రెడీ.